హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, సీజనల్గా దొరికే పండ్లలో మామిడి పండు ఒకటి. ఈ మామిడి పండుని యూజ్ చేసి ఎన్నో రకాల స్వీట్స్ని చేస్తూ ఉంటారు. ఈ స్వీట్స్లలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి. స్వీట్గా కూల్గా ఉండి నోటికి మంచి రుచిని ఇచ్చే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దీంట్లోకి 1 కప్పు వరకు పండిన మామిడి పండును చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందుకు తగినంత 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1/4 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వాటర్ లేనప్పుడు 1 కప్పు వరకు పాలను యూస్ చేయాలి. మిక్సీ పట్టేసుకుని 1/4 కప్పు వరకు మీగడ, ఈ మీగడను వేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే మన స్మూతీ అనేది రెడీ అయిపోతుంది. ఈ స్మూతీని మనం ఒక కంటైనర్లోకి తీసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ కంటైనర్లో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని స్పూన్తో మొత్తం సమానంగా పరిచేసుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా ట్యాప్ చేసేసి స్పూన్తో మొత్తం సమానంగా పరిచేసుకొని ఈ కంటైనర్కి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజర్ ఉంటుంది కదా, ఈ ఫ్రీజర్లో పెట్టేసి కనీసం ఒక 8 గంటలైనా పెట్టేసుకుంటే మన కూల్ స్వీట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది 8 అవర్స్ తర్వాత ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అంచులను ఒకసారి విదిలించేస్తే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా తీయడానికి వస్తుందన్నమాట. చూడండి, ఇలా కత్తితో కట్ చేసుకుంటే మన కూల్ స్వీట్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది తినడానికి రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందో. తింటే మాత్రం అదిరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ అనేది మ్యాంగో స్వీట్ లాగే ఉంటుందన్నమాట. ఈ ఐస్ క్రీమ్ మనకు సీజనల్గా దొరికే ఈ పండుని ఐస్ క్రీమ్గా చేసుకుని తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.